సార్ మీరేం చెప్తారు రేవంత్ పరిపాలన పైన మీ కామెంట్? 5 ఉన్నాయి కదా అవి. 5 years. ఇప్పుడు 5 ఆర్థిక గ్యారంటీ హామీలు ఉన్నాయి కదా, అలా ఒక 3-4 నెరవేర్చినట్టే. అంటే ఇప్పుడు మహిళల ఫ్రీ అన్నది అది కొన్ని 5 3 అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టే. అది పర్ఫెక్టే. ఓకే చెప్పండి. కాకపోతే ఇదొకటి, ఇదేంటిది, మహిళలకు బయట కార్డు ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సి ఉండే, ఏది మహిళలకు. ఇప్పుడు ఎంప్లాయీస్కు 1 lakh శాలరీ ఉంటాను, మహిళలకు కార్డు అది ఫ్రీ వస్తుంది కదా అని జనాలు ఉన్న చాలా మంది ఉన్న అభిప్రాయాన్ని నేను వెలుబుస్తున్నా. అంటే ఉచిత బస్సు వల్ల కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఉచిత బస్సు ఫ్రీ మహిళలకు ఇవ్వాలి, బయట కార్డు వాళ్ళు చాలా బలహీన పేద వర్గాల మహిళలకు ఇవ్వాలి, అంటే బయట కార్డు వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు 1 lakh రూపాయల శాలరీ మహిళ వాళ్ళకి ఎందుకు ఉచిత బస్సు ఫ్రీ వద్దు కదా, మహిళలకు వద్దు కదా. 1 lakh రూపాయలు షీఈస్ గెట్టింగ్ 1 lakh శాలరీ, మళ్ళీ వాళ్ళ కార్డు ఎందుకు ఫ్రీ అవసరం లేదు కదా అని జనాల చాలా మంది అభిప్రాయం నేను వెలుబుస్తున్నా. నాకు కూడా కరెక్ట్ అనిపించింది. ఓకే, ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి సార్. మోదీకి 2 సార్లు అవకాశం ఇచ్చాం సెంట్రల్లో, మళ్ళీ మోదీనే ఉండాలా, మార్పు రావాలి అక్కడ? అంటే ఇప్పుడు కేసీఆర్ పరిపాలన చూశారు, అది మళ్ళీ కొన్ని జనంలో ఏ విధంగా వచ్చిందో మీకు మనందరూ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ మోడీ గారి ప్రధానమంత్రి గారి విషయం చూసినట్లయితే పనులు అయితే పర్లేదు అనిపిస్తుంది. గతంలో 40,000 50,000 గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఇవి నరేంద్ర మోడీ గారు బాగానే కొన్ని చేంజెస్ చేశారు, బాగానే ఉన్నది వాస్తవంగా. మళ్ళా సరే ఇంకో టర్మ్ చూద్దాం, ఈ టర్మ్ కూడా నరేంద్ర మోడీ గారు ఉంటే బాగుంటుంది అని ఆలోచన యావత్ భారతదేశం ఉన్నదని నా అభిప్రాయం. అక్కడక్కడ అట్లా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అని చెప్తుంటే స్టేట్లో మేము అధికారంలో ఉన్నాం కదా, సెంట్రల్లో కూడా మాకు అవకాశం ఇస్తే ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ చేయగలుగుతాం అన్న అంశాన్ని ప్రజల ముందు ఉంచుతా ఉన్నారు. ఎట్లా ఉంటుంది ఒకవేళ కాంగ్రెస్కి అవకాశం ఇస్తే? అంటే ఇతరులు గతంలో 4,000 చేసింది కదా, ఇందిరాగాంధీ అయితేనేమి, నెహ్రూ గారు అయితేనేమి, వీళ్ళందరూ రాజీవ్ గాంధీ గతంలో చేశారు కదా. వాళ్ళ టర్మ్లో వాళ్ళు చేశారు, కొన్ని వారు చేశారు అనుకోండి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం మళ్ళీ మోడీ గారిని కోరుకుంటాను అట్లా. అంటే ఇక్కడ అభ్యర్థులు కాకుండా మోదీ కోసం అన్న బీజేపీ కొట్టేసే అవకాశం? అట్లా మోడీ గారు ఇప్పుడు సపోజ్ నేను ఎంపీగా నాకు అవకాశం వచ్చింది అనుకో, నా ఫేజ్ చూడకుండా కూడా మోడీ గారి ఫేజ్ చూసానా నేను గెలుస్తా. ఎగ్జాంపుల్ అట్లా అట్లున్న పరిస్థితి.